పాలకుర్తి ప్రజల దెబ్బకు ఎర్రబెల్లి దయాకర్ రావుకు మైండ్ బ్లాంక్ అయిందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఓటమి ఎరగని నేత ఎర్రబెల్లిని ఓడించి పాలకుర్తి పొలిమేరలు రాకుండా తీర్పునిచ్చారన్నారు. జనగామ జిల్లా పాలకుర్తిలో వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. మతపిచ్చి లేపడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదన్నారు లీడర్లు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. యశస్విని రెడ్డి గారి దెబ్బకు చిన్న మెదడు చిట్లిపోయింది. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. అంతకుముందే సరిగా మాట్లాడరాదు. 50,000 ఓట్ల మెజారిటీ అంటే కొత్తగా రాజకీయాలకు వచ్చిన యశస్విని రెడ్డి ఓటమి ఎరగని నాయకునని చెప్పుకునే వ్యక్తిని మళ్ళీ పాలకుర్తి పొలిమేరలకు రావద్దు అని చెప్పి బ్రహ్మాండమైన గెలుపును మీరు యశస్విని గారికి ఇచ్చారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి ద్వారా, భారతీయ జనతా పార్టీ ద్వారా తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదు. ఇన్నేళ్ల నీ రాజకీయం, ఇన్నేళ్లు దాదాపు 30 ఏళ్ల నీ రాజకీయంలో నువ్వు చేసిందేంటి? నువ్వు సంపాదించిందేంటి? నువ్వు మోసం చేసిందేంటి? నువ్వు ద్రోహం చేసిందేంటి? మర్చిపోయినావా? రాజకీయాలకు మొదటిసారి వచ్చారు. ఏ రకంగానైతే మొదటిసారి వచ్చిన యశస్విని రెడ్డి గారిని బ్రహ్మాండంగా ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించారో, మొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ కడియం కావ్య గారిని కూడా అదే విధంగా మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి నేను మీ అందరు కూడా కోరుకుంటున్నాను. వాళ్ళు గత 30 ఏళ్ల నుంచి చేస్తున్న సేవా కార్యక్రమంలో మేము కూడా ఎంతో కొంత మా కడియం ఫౌండేషన్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాంటి బ్యాక్గ్రౌండ్తో నేనున్నాను. కడియం షేర్ బిడ్డగా మీ ముందుకు వచ్చాను. అయితే అటువైపు నుంచి చూసుకున్న బీజేపీ అభ్యర్థి రైతుల పొలాలు లాక్కోవడము, రియల్ ఎస్టేట్ దందాలు చేయడము, తర్వాత రౌడీయిజము, అక్రమాలు, కొత్త లేఅవుట్లు వస్తే అందులో ఒక జాగా నాకు కావాలని బెదిరించడము, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడము, అవి అన్నీ చేసి పార్టీ మారి అధికారంలో ఉండి అధికార పార్టీలో ఉంటే నేను సేఫ్గా ఉంటాను, నా ఆస్తులన్నీ నేను కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో మారిండు. ఆయన వచ్చి నేను లోకల్ కాదంటున్నాడు. కానీ కడియం కావ్య లోకల్, ఇక్కడే పుట్టినా ఇక్కడే చదువుకున్నా. ఆయన కళ్ళ ముందే గత 6 ఏళ్లుగా వర్ధనపేట నియోజకవర్గంలో ప్రభుత్వ డాక్టర్గా కూడా పనిచేసిన అయినా కూడా ఆయన కళ్ళు మూసుకుపోయి నేను నాన్ లోకల్ అని చెప్తున్నాడు. కానీ నేను 100% ఇక్కడి బిడ్డనే. రాణి రుద్రమ దేవిలాగా సమ్మక్క సారక్క లెక్క నేను చచ్చే వరకు ఉండేది వరంగల్ జిల్లాలోనే. నేను చచ్చే వరకు కూడా ప్రజల సేవ కోసమే వచ్చిన దాన్ని. కాబట్టి ఎవరెన్ని మాటలన్నా పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన మాటలు చెప్పడానికి